సాక్షాత్తు వెంకటేశ్వర స్వామియే మా ఇంటికి వచ్చారేమో అనిపించిందండి. నేను ఆయనతో బాధ చెప్పుకుంటుంటే, పువ్వులు పడుతూ ఉంటే, అబ్బా! మనసు నిండిపోయిందండి. ఏడ్చేశాను. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సప్త శనివారాలు పూజ చేసుకున్నాను కదండీ! చాలా మంచిగా అనిపించింది. పూజ పూర్తిగా బానే అయిందండి. 8 వారాలు కూడా ఏ వారం కూడా అడ్డంకం లేకుండా మంచిగా అయిపోయిందండి. అయ్యవారిని బాగా పూజించుకున్నాను మనస్ఫూర్తిగా. చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. అసలు మాటల్లో చెప్పలేను అసలు. అంత దీనిగా అనిపించింది. అసలు ఆ అయ్యవారి పూజ చేస్తాననే అనుకోలేదు. అనుకోకుండా మొదలుపెట్టాను. చాలా అంటే చాలా బాగా అయిందండి. అయ్యవారు అలంకార ప్రియుడు కదండీ! ఇంక నా దగ్గర ఉన్న పువ్వులతోని, దీనితోని అలంకరణ చేసుకున్నాను. అంటే మాకు కనకాంబరాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. వాటితోని అలాగే తులసి కూడా తెచ్చుకొని మాల కట్టుకున్నానండి. అలంకరణ మాత్రం బాగా అయింది. చేసుకున్నాను. అయ్యవారి అలంకార ప్రియుడు అన్నందుకు నిజంగా ఆయన పూజకి ఇంకా అలా సెట్ అయిపోతాయన్నమాట. అంత దీనిగా. అలాగే అయ్యవారితో పాటు కలశం కూడా పెట్టుకుంటామండి. మాకు ఆచారం ఉంది. కలశం పెట్టుకున్నాను. తర్వాత గణపతిని తయారు చేసుకున్నాను. గణపతిని కూడా మంచిగా పూజించుకున్నాను. అలంకరణ పూర్తయిన తర్వాత దీపారాధన చేసుకున్నానండి. ఆ చేసినంత సేపు అయ్యవారు మనలో చూస్తూ ఉన్నారేమో, ఇంకా అలా అనిపించింది. నిండుగా అనిపించింది. శరణాగత వత్సల సారనితే పరిపాలయ మాం వృషశైలపదే అతివేల దయా తవ దుర్విషహైరఘువేల కృతైరపరాధశతైః హరితం త్వరితం వృషశైలపతే వలయా కృపయా పరిపాహి హరే అధివేంకటశైలమునారమతే జనతాభిమతాధికదానరతా. దీపారాధన అయిన తర్వాత గోవిందనామాలు చదువుకున్నానండి. గోవిందనామాలు చదువుకున్న తర్వాత మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. कुङ्कुमोपेत चन्दनानुचर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय सुजनचित्तकामिताय सुभगमङ्गलम् रामदासमृदुलहृदय तामरसनिवासाय स्वामि भद्रगिरिवराय दिव्यमङ्गलम् सुभगमङ्गलम् रामदासमृदुलहृदय तामरसनिवासाय स्वामि भद्रगिरिवराय दिव्यमङ्गलम् 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 दिव्यभद्रगिरिवराय दिव्यमङ्गलम् 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 दिव्यमङ्गलम्. హారతి ఇచ్చిన తర్వాత నేను అయ్యవారితో మాట్లాడుతున్నానండి. అంటే క్షమాపణ కోరుకుంటున్నాను. అలాగే అప్పుడు ఆ క్షమాపణ కోరుకున్నప్పుడు నేను నా మనసులో ఉన్న బాధ చెప్పుకుంటుంటే ఆయన పట నుంచి పువ్వులు పడుతున్నాయండి నెమ్మదిగా. మీరు కూడా వీడియోలో చూడొచ్చు. అంటే నా బాధ ఆయన వింటున్నారు. ఆయన నాతోనే ఉన్నారు. నిజంగానే మా ఇంట్లోకి వచ్చారేమో, నా పూజ అందుకున్నారేమో అన్న ఫీలింగ్ అనిపించింది. ఆ మనస్తాపన మాత్రం మాటల్లో చెప్పలేను. ఆ పువ్వులు పడేసరికి నాకు కళ్ళంట నీళ్ళు వచ్చేసాయండి. అసలు చాలా కంట్రోల్ అయ్యాను కానీ కంట్రోల్ అవ్వలేకపోయాను. ఏడ్చేసాను కూడా.
గోవింద గోవింద. ఆ ఆనందానికి అసలు మాటలు లేవండి. ఆ పువ్వులు పడేసరికి అయ్యవారు నా పూజని ఆశీర్వదించారు, నన్ను ఆశీర్వదించారు, నా బాధ విన్నారు అన్న ఇది మనస్ఫూర్తిగా ఆయనకి నేను కృతజ్ఞతలు చెప్పుకున్నాను. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. అంతా మంచిగా ఉంటే మళ్ళీ సంవత్సరం కూడా నేను అయ్యవారిని మా ఇంట్లో నిలుపుకొని చేసుకుందామని అనుకుంటున్నాను. ఆయనే ముందుండి అన్నీ నడిపిస్తున్నారని అనుకుంటున్నాను. పూజ అయ్యాక ఇంట్లో కొంతమందికి తాంబూలం ఇచ్చుకున్నానండి. మీరు ఇక్కడ ఫోటోలు కూడా చూడొచ్చు, కొన్ని క్లిక్స్ యాడ్ చేశాను. పూజ కంప్లీట్ అయిన తర్వాత మాకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళామండి. అక్కడ కూడా పూజ మంచిగా అయ్యింది. ఆ అయ్యవారు ఎప్పుడు మనతోనే ఉంటారు అనేసి అనిపించింది నాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్